ఆన్సర్స్. సో మీలోంచి కొంతమంది ముందుకు వచ్చి ఇప్పుడు గేమ్ ఆడతారు. రెడీయా? మీకు పెళ్ళైనప్పుడు షాక్. అప్పుడు నువ్వే కాలేజ్ లో పులిలా ఉండే లెక్చరర్ ఇంట్లో బట్టలు లేకుండా బట్టలు వినడం చూస్తే షాక్ అవుతా. ఆ డౌట్స్ కోసం ఇంటికి వెళ్ళినప్పుడు చూసి ఉంటుంది. మనకెలా తెలుసు? ఎక్కడ మీరు నన్ను పెళ్లి చేసుకుంటారని చెప్పని పాపం షాక్ అయిపోతున్నాడు మా తమ్ముడు. ఎవరు షాక్ అవుతాయి? బామ్మర్ది పులికి కుక్క పిల్లలు పుట్టినప్పుడు షాక్ అవుతా. అందరికన్నా ఫస్ట్ నా దగ్గరకు వచ్చి నువ్వు ఆంచంగా ఉన్నావు అంటే నేను షాక్ అయిపోతాను. నేను కూడా. ఏముంటే కష్టాలు ఏముంటే ఓన్లీ గర్ల్స్ కాలేజీలో జెంట్స్ ఫాలోయింగ్ ఉండదు కదా. మనం లెసన్ అయినపోయినా టీచర్ సగం చెప్పి సిలబస్ మొత్తం అయిపోయింది అనగానే షాక్ గురవుతాం. అంతే అంతే అంతే. అబ్బా ఏం చెప్పావు అరే. హాస్టల్లో సంబరాన్నంతో తినేసి మర్చిపోయాడు. హాస్టల్లో సంబరాన్నం చెప్పులేంది నువ్వేంది అయ్యా. సాఫ్ట్వేర్ లో జాబ్ చేసే వాడి కన్నా అమీర్పేట్ లో టీ స్టాల్ పెట్టే వాడికి ఎక్కువ డబ్బులు వస్తాయని తెలిసి నేను షాక్ అయ్యాను. అది నిజమేగా? ఏ స్కూల్లో? మా స్కూలే. ఓకే, నెంబర్ 68. గులాబ్ జామ్. సో మీ నలుగురికి ఇప్పుడు ఒక భయంకరమైన టాపిక్. అది వినగానే మీరు భయాందోళనకు గురవుతారు. మీరందరూ మాత్రం చప్పట్లు కొట్టండి. సో గొట్టం ఉంది కదా, గొట్టం మీద సపోటా. ఓకే, అది గాలిలో ఉంటుంది. గొట్టం ఈ చివర మీ వేళ్ల మీద ఉంటుంది. దాన్ని అలా బ్యాలెన్స్ చేసుకుంటూ జాగ్రత్తగా తీసుకెళ్లి ఆ వైట్ లైన్ టచ్ చేసిన తర్వాత ఆ గొట్టం మీద ఉన్న సపోటా ప్లేట్లో వేయాలి. ఓకే, మామూలుగా నడిస్తే కాళ్ళనే పెడతాయి కాబట్టి హ్యాపీగా మోకాల మీద వెళ్ళిపోండి. మీలో ఎవరు సరిగ్గా చెప్పినా మీరు ఎవరి మీద రివెంజ్ తీసుకోవాలో చెప్పండి, వాళ్ళతో ఆడిపోతారు. ముందు ఫస్ట్ అండ్ లాస్ట్ మీ ఇద్దరు ఆడతారు, తర్వాత మీ ఇద్దరు ఆడతారు. 3, 2, 1 గో. క్యాచ్ రెండు చేత్తో. ఇక్కడ సపోర్ట్ ఉండలేదు. ఈవిడ ఇక్కడ దాకా తెచ్చింది ఏదది? అది ఎలాగో పడింది నీ కూర్చుని మీద. వెనక్కి పోతావేంది? ఇటు పో. నుంచోండి మా, నుంచోండి. భయ్యా ఇక నేను ఇస్తా. భయ్యా ఇగో. అరే ఇక్కడ రాగానే రండిరా, మీకు దండం పెడతారా? ఆనందమైంది. అరే అరే ఎందుకు పడిపోయింది తెలుసా? నువ్వు దగ్గర పెట్టచ్చు కదా. అరే మెల్లకని వస్తా, సపోర్టా చూడకట్లా. అరే అరే ఓ అరే ఓ. నెక్స్ట్ పనిష్మెంట్ ఈత కొడుతూ తీసుకెళ్తారు సపోర్టా చెప్తున్నా. పాపం వాళ్ళు ఆడదాం అనుకున్న సపోర్టా సహకరించట్లేదు. అది ఆల్రెడీ చితికినది. నేను చెప్పినా నోరు తెరవద్దని ఇక్కడ దాకా అని తెరిచినావు. ఓన్లీ సగం సగం ముక్కలు పట్టుకెళ్ళమ్మా. ఇవి నిజంగా సగం ముక్క పట్టుకెళ్ళి. నోరు తెరవదు, నోరు తెరవద్దని చెప్పినానా? సగం ముక్క కూడా పట్టుకెళ్ళి. 5, 4 ఒకటే వెళ్ళిందా? సగం దూరమే వెళ్ళావా? ఆ పిల్ల టైం అయిపోయాక కూడా ఎందుకమ్మా చిత్తగొడతావు నువ్వు? సో 1.5 తీసుకెళ్ళింది ఆవిడ. వెరీ గుడ్ అమ్మా, బాగా 1 ఫుల్ 1 హాఫ్ బాగా వెళ్ళింది. అండ్ మాస్టారు సగం దూరం బాగా సగం అంటే అంత డబ్బే కింద పడుతుంది. వెరీ గుడ్. అసలు ఎట్లా ఆడాలో వాళ్ళిద్దరు ఆడి చూపిస్తారు చూడండి. అంకుల్ అండ్ ఆంటీ కమాన్. 3, 2, 1 go. ముందు
ముందు పో పిల్ల ముందు పో. అరే నీకు విషయం తెలుసా, టైం లిమిట్ ఉందని. క్యాషియల్ పెళ్లి చూపులకి వెళ్ళాడు తిరుగుతున్నా మొత్తం అంతా. వెళ్ళి పరే సైదులు. రావాయా బాబు, పేరెంట్ అక్కడ అయిపోతుందా, తీసుకో పెట్టు పెట్టు సపోటా పెట్టు 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 పట్టుకో. బాబా లెట్స్ గో కమాన్. మావాడు రెడీ ఉన్నాడు. జరా డార్లింగ్ పడిపోయిందా సపోర్ట్. తొందర తొందర టైం అవుతుంది. వస్తా తమ్ముడు. రెడీ తొందరగా టైం. లాస్ట్ రౌండ్ రెడీ. నాకు తెలుసురా, నువ్వు ఫస్ట్ నుంచే వెరైటీ ఉన్నావు, నాకు అర్థమవుతుంది. వెల్ ప్లేడ్, థ్యాంక్ యూ. ఒక గేమ్ ని సర్వనాశనం చేయడం అంటే ఇదే. చాలా బాగా ఆడారు. అయ్యో బాగా తేడాకున్నాడు ఈ అబ్బాయి. సుమార్